నమస్తే అండి. ఇవైతే జేఎస్ఎస్ సెంట్రల్ స్కూల్ అనమాట, ధారవాడు. ఇవాళ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. వీళ్ళవి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. అందరూ కలిసి ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ స్టూడెంట్స్ అందరూ ఒకే దగ్గర ఇక్కడే గ్యాదర్ అయ్యారనమాట. అందుకే చాలామంది ఉన్నారు. మామూలుగానే చాలామంది జనాభా అనమాట. ఎందుకంటే ఈ జేఎస్ఎస్ అనేది ఒక స్కూల్కి సంబంధించిందే కాదండి, చాలా ఉన్నాయన్నమాట. ఎల్ఎల్బి కానీ, లేదంటే పీజీసు, తర్వాత కాలేజెస్, స్కూల్స్లో కూడా మళ్ళీ సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్స్, తర్వాత కన్నడ మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇట్లా అన్నీ మొత్తం కలిపి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఎకరాస్లో ఇది ఉందన్నమాట. అయితే అందుకోసమే అందరూ కలిసి ఒకే దగ్గర, ఇది మొత్తం జేఎస్ఎస్కి సంబంధించిన పెద్ద గ్రౌండ్ అనమాట. అందుకోసమే లోకల్గా ఇంటర్ స్కూల్ బోర్డ్స్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. మా పాప కూడా పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. అందుకే నేనైతే వెళ్ళాను. నెక్స్ట్ ఈయన వచ్చేసి జేఎస్ఎస్ చైర్మన్ అనమాట. ఈ జేఎస్ఎస్ అనేది ధర్మస్థలం ఉంటుంది కదండి, శ్రీ మంజునాథేశ్వర స్వామి, అందరికీ తెలిసే ఉంటుంది. దాని కింద చారిటబుల్ ట్రస్ట్ లాగా అనమాట. ఈ జేఎస్ఎస్ బ్రాంచెస్ చాలా ఉన్నాయన్నమాట. హుబ్లీ అండ్ ధార్వాడ్ అని కర్ణాటకలో వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ అనమాట. ఇవన్నీ ధర్మస్థలం వాళ్ళ కింద నడుస్తూ ఉన్నాయి. అలానే ఫీజులు ఏం తక్కువ ఉండవు. సిబిఎస్ఈ వాళ్ళకి మాత్రం దద్దరిల్లిపోతుంటాయి, కానీ స్టేట్ బోర్డు వాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే రేషన్ కార్డు, తర్వాత ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని గవర్నమెంట్ నుంచి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో కొంతమందికి, అవన్నీ ఈ స్కూల్స్ కల్పిస్తుంటాయి అన్నమాట, సేమ్ గవర్నమెంట్ స్కూల్స్ లాగా. కాకపోతే ఎవరైతే సిబిఎస్ఈ ఇట్లా చదువుతుంటారో వాళ్ళకి మాత్రం కార్పొరేట్ లెవెల్లోనే ఫీజులు అన్నీ ఉంటాయి. కాకపోతే స్టడీ బాగుంటుందండి. నెక్స్ట్ అయితే ఇక్కడ పరేడ్ జరుగుతుంది. విజువల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అందుకే నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. తర్వాత కాంపిటీషన్స్ కూడా మా పిల్లలదైతే సెకండ్ డ్యాన్సే ఉందన్నమాట. అందుకోసమే నేనైతే ఎక్కువసేపు ఉండలేదు. సెకండ్ డ్యాన్స్ అయిపోగానే మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. తర్వాత కూడా చాలా జరిగాయి. ఇదన్నమాట. నేనైతే కొన్ని దగ్గరలో అయితే మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సాంగ్స్ అయితే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉంచి మిగిలినవైతే సాంగ్ తీసేసాను అనమాట. ఇదిగోండి, వీళ్ళు ఎన్సీసీ వాళ్ళు. తర్వాత వీళ్ళల్లోనే ఎక్కడెక్కడైతే వీళ్ళ బ్రాంచెస్కి సంబంధించిన వాళ్ళు, దానిలో ఎన్సీసీ వాళ్ళు ఉండే వాళ్ళైతే పిల్లలు వాళ్ళకి రిప్రజెంట్ చేసే స్కూల్ యూనిఫామ్ తర్వాత ఇట్లా అన్నమాట వేసుకుని కొంతమంది అయితే ఇట్లా గ్యాదర్ అయ్యారు. దీనిలోనే సిబిఎస్ఈ, స్టేట్ బోర్డు, కన్నడ మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇట్లా రకరకాల వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇలా అయితే పరేడ్ జరుగుతుంది.
सीरियसली सपोर्ट करते ಅವ್ರು ಕಲೆ ಮಾಡಿದ್ರು ಅವ್ರು ಬೈತಿರ್ತಾರೆ ನಾವು ಬೇಡಿಲ್ಲ ನೀವು ಒಳ್ಳೆ ಥರ ಶ್ರೀಮಂಜುನಾಥೇಶ್ವರ ಸೆಂಟ್ರಲ್ ಸ್ಕೂಲ್ విద్యాగిరి ఈ పరేడ్ అంతా కంప్లీట్ అయిపోయాకైతే ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఒక 2-3 స్పీచ్లు అయిపోయాక నేనైతే ఎక్కువ క్లిప్స్ అయితే మ్యూజిక్ యాడ్ చేయలేదు డ్యాన్స్లకి అయితే, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇవైతే ఒక్కొక్క స్టేట్ని అన్నమాట రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఇట్లా చేస్తున్నారనమాట డ్యాన్స్లు అయితే. వీళ్ళు నాకు తెలిసి రాజస్థాన్ అనుకుంటున్నా. ఇలా అయితే ఒక్కొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ పంజాబ్, రాజస్థాన్ ఇట్లా వాళ్ళకి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని అయితే వీళ్ళు ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సేమ్ ఒకే దానిలో అయితే వీళ్ళందరూ ఉన్నారనమాట. అంటే ఒకే గ్రూప్లో అన్ని రకాల స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కాస్ట్యూమ్స్ అయితే వేసుకొని రిప్రజెంట్ చేశారు. ఫ్లాగ్స్ అయితే అట్లా మంచిగా ఎగురుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నింది. కానీ ఎండ మాత్రం దద్దరిల్లిపోతుందనమాట, తలకై తిరిగిపోతూ ఉన్నింది. ఆ ఎండకి ఎంత భయంకరంగా ఎండ ఉంది. నాకైతే అన్నిటికీ మ్యూజిక్ యాడ్ చేయాలని అనిపించింది. అంత బాగుండే అనమాట. మ్యూజిక్తో చూస్తేనే కరెక్ట్గా ఆ సాంగ్కి ఎట్లా వేస్తున్నారా ఏంటని మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. చాలా చాలా బాగుండే అనమాట. కాకపోతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ తప్పదు కదా, అందుకోసమే నేనైతే మ్యూజిక్ తీసేయాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే రియల్గా చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ పెర్ఫార్మెన్స్లు అనమాట. ఎంతైనా దేశభక్తి దానికి సంబంధించిన పాటలు అవి వింటేనే ఎందుకో అదొక ఇదైపోతుంది మనసంతా.
ನೃತ್ಯ ಗೀತೆಯನ್ನ ದೇಶಭಕ್ತಿ ವಂದೇ ಮಾತರಂ ನೃತ್ಯ ಗೀತೆಯನ್ನ ಜೆಎಸ್ಎಸ್ ಸಿಬಿಎಸ್ಇ ಶಾಲೆಯ ಮಕ್ಕಳಿಂದ. ఇదైతే మా పాప చేసిన డ్యాన్స్ గ్రూప్ అనమాట. అసలు అందరైతే లేచి చప్పట్లు కొట్టారు. అంత బాగుండే పెర్ఫార్మెన్స్ అయితే. చాలా బాగా కొరియోగ్రఫీ చేశారండి. మా పాప అయితే ఫ్రంట్ రోల్లోనే ఉంది ఆరెంజ్ డ్రెస్లో. ఫ్రంట్ రోల్లో సెకండ్ రోల్లో ఫ్రంట్ సైడ్ అనమాట. ఈ సందర్భంలో చాలా అంటే చాలా బాగా చేశారండి. అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ చేశారు. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు మాటలు చెప్పడానికి రావట్లేదు, అంత బాగా చేశారు. అసలు మొత్తం సాంగ్ యాడ్ చేస్తుంటే ఇంకా క్లియర్గా అర్థమయ్యేది ఎంత బాగుందని. భలే చేశారండి అసలు.